ఎట్లుంది ఇప్పుడు? వెనుక సైడ్ రెడీ అయిందమ్మా. కొంచెం నొప్పి ఉందంట వెనుక. పోదామా? పోదాం ఇక. నవ్యా దేవుని మొక్కి పోదామా? మొక్కిగా పానం చేసి అంటే పానం ఇంత చిన్న వయసులో నాకంత ప్రేమనా? శివయ్య నన్ను ఇచ్చినవు తండ్రి అని మొక్కుతున్నావా? ఏమో మాట్లాడుతుండవు. చాలు ముచ్చట చాలుదా. సంబరం దొరకబట్టుకుందినా ఏం చేద్దా అనిపిస్తుంది. చాలు. మా చార్మి కూడా ఇప్పుడే వచ్చింది. వీళ్ళిద్దరూ గుడి లోపలికి రావద్దు కాబట్టి ఇక బయట ఈ పని చేసుకుంటారు. తలకాయ వస్తుందా? ఎందుకు? రాగాకుల తెంపుకొస్తావు. ఒక అడ్డుపండు తక్కువ పడ్డదని పులిహోర పక్కడి తినండి. అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళినాం ఈరోజు. ఎందుకు వెళ్ళినామంటే మా ఇంట్లో కొన్ని రోజుల నుంచి మనశ్శాంతి అనేది లేదు. నవ్య కూడా చాలాసార్లు అడిగింది, బావా బయటకు పోదాం. బయటకంటే గుడి కన్నా మంచి ప్లేస్ ఎక్కడ ఉండదు, అక్కడ ఏదో తెలియని హ్యాపీ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కానీ మొన్నటిదాకా ఆ సమస్యలు ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఏ గుడికి పోలేము. ఇక ఇప్పుడు కూడా పోకపోతుంటిమి. కానీ ఒక రీజన్ ఉంది. ఏంటిదంటే నవ్య మెట్ల మీదకి వెళ్ళి కింద పడ్డది. ఆ రోజు చాలా అందరం సీరియస్ అయినాం, బాధ కూడా అనిపించింది. కానీ అందరు కోప్పడ్డారు. మా అత్తమ్మ బెదిరించింది, మా అమ్మ బెదిరించింది, నేను కూడా బెదిరించిన. కానీ ఆ సిచ్యువేషన్లో అట్లా కోపం వచ్చింది. కానీ మనం కోపం వచ్చింది అని మీరు అంటారు కరెక్టే. అయితే ఏమైందంటే నందన్కి బయటకు వెళ్ళి అన్నం తినిపించిన. ఊక ఫోన్ కూడా అలవాటు చేయొద్దు, ఎందుకంటే నా సిచ్యువేషన్ని బట్టి బయట కూడా తినిపించాలి. బయటకు కూడా అలవాటు చేస్తే ఊక ఫోన్ అనరు పిల్లలకు ఫోన్ చూపించద్దు అని చెప్పేసి ఇక బయటకు పోయి తినిపించినాక తోలుకొచ్చిన. ఇక్కడ గేట్ ఉంది అక్కడ గేట్ ఉంది కదా అని చెప్పేసి నేను ఇంట్లోకి వచ్చిన. వాష్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఆయన బంగ్లా ఎక్కిండు. అయ్యో బంగ్లా పైన వాళ్ళు ఉన్నారో లేరో, చార్మి వాళ్ళు రూమ్లో ఉన్నారు కావచ్చు. ఈయన పోయి ఒకవేళ మెట్ల మీదకి వెళ్ళి జారి పడితే ఎట్లా? భయం ఉంటుంది కదా. ఆ భయం బట్టి ఇప్పుడు ఆడు మెట్ల మీదకి వెళ్ళి జారి పడతాడని చెప్పేసి నువ్వెందుకు జారిపడ్డావు? చెప్తున్నా కదా బావా, ఇప్పుడు చెప్పేది నువ్వు. అయితే దాన్ని పోయినాక వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లోపలికి కూర్చున్నారు. ఈయన పోయి డోర్ కొడుతుండు, అన్న అంటే తీసినాక కొంచెం పాడుకున్నాడు. ఇక కిందికి వచ్చి నువ్వు అత్తవు కదా బయటకేనో, నువ్వు అత్తవేమో అని చెప్పేసి ఇక పోదందానందని తీసుకొని వచ్చిన. ఆయన నడుచుకుంటేనే వచ్చిండు, ఎత్తుకొని ఏం రాలే. నడుచుకుంటేనే వచ్చినాక ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి కింద. ఇక వాటర్ చూసుకోలే, అప్పుడే నాకు తింపినట్టు అయింది. అప్పుడప్పుడు తింపినట్టు అనిపిస్తుంది. అట్లా నాకు ఇక ఇట్లా తింపినట్టు గోడ పట్టుకున్నా. కానీ ఇక్కడ కాలు స్లిప్ అయింది, వెనక డోర్ గుద్దుకుంది, డేంజర్గా నొప్పి. ఇలా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఎవరైనా కావాలని చెయ్యరు, కానీ కావాలని చెయ్యకున్నా తప్పే.
మాకు ఫుల్ భయమైంది, ఎందుకంటే 9 నెలలు మొన్ననే పడ్డాయి. ఈ టైంలోనే బేబీ మంచిగా పెరుగుతుంది. మళ్ళా ఇది 6-7 నెలలు పడ్డప్పటి నుంచి దీనికి ఎప్పుడు కష్టాలే. అది ఎప్పుడు కూడా వీడియోలలో ఇక పెట్టలేము, ఎందుకంటే ఊకే చెప్తే అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పేసి. అప్పటికి నందన్కి కొంచెం ఏమి ఇబ్బంది లేకుండే, ఇప్పుడైతే 7 months నందన్కి ఫుల్ సమస్యలు చెప్పారు కానీ అంత ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఎందుకైతుందో అర్థమవుతలేదు. ఫస్ట్ నుంచి ఇబ్బంది ఉంది, ఎందుకంటే కడుపు టైట్, మళ్ళా మధ్యాహ్నం ఒక 2 నెలలు ఏమో మంచిగా ఉన్నా, తర్వాత ఎప్పుడు 7 months పడ్డాక స్టార్ట్ అయింది ఇక కడుపు టైట్ అవుడు, దమ్ వెళ్తలేదు. ఊక ఎన్నిసార్లు హాస్పిటల్ పోయినా కానీ మేడం ఏమో ఏమైందమ్మా నువ్వు ఊక హాస్పిటల్ ఎందుకు వస్తున్నావు, నీకు ఫస్ట్ దానికి ఏం ప్రాబ్లం లేదు, ఈసారి బేబీ మంచిగా ఉంది, పోయినసారి అన్న టాబ్లెట్లు ఎక్కువ వాడలేము, ఇప్పుడు వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇట్లా ఎందుకు ఇబ్బంది అవుతుంది అని అంటే, మేడం ఏమో తెలియడం లేదు, నాకు టైట్ అవుతున్నట్టు ఇబ్బంది అవుతుంది, కూర్చోవత్తలేదు, ఎందుకంటే నందని చూసుకోవడం వల్ల కావచ్చు, ఆయనను చూసుకోవడంకి కింద కూర్చుంటున్నా, ఇక కింద కూర్చొని లేవ్వడం, ఇక అట్లా ఇట్లా ఇది చేసుడికి దానివల్ల పెయిన్ వస్తుందేమో. మేడం కూడా చెప్పింది కింద కూర్చుంటలేను, కాకపోతే ఏంటంటే ఇక పిల్లలు ఉన్న కాడ తెలుసు కదా, సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది, ఫస్ట్ పిల్లలను చూసుకోకపోతే నడుతుందా. హాస్పిటల్ కూడా వెళ్ళింది, జైత్యాల హాస్పిటల్ పోయి టిఫా కాదు గ్రోత్ స్కాన్ 9 నెలల స్కాన్ కూడా తీపిచ్చింది. ఎక్కువ కింద కూర్చోవద్దు అమ్మ, ఇప్పుడు డెలివరీ అయితే కష్టం అవుతుంది, ఒక 20 అంటే ఇక 25 days దాకా కాపాడుకో, మధ్యలో డెలివరీ అయితే బాగా కష్టం అవుతుంది, ఇప్పుడే 9 months పడ్డాయి కదా, బేబీ గ్రోత్ ఉంటుంది ఇప్పుడే మళ్ళీ వెయిట్ కూడా లేదు కదా, బేబీకి నీకు డిస్టెన్స్ ఉంటుంది, దూరం వస్తుంది, దూరం ఉండాల్సి వస్తుంది, ఒక నెల దాకా బేబీని హాస్పిటల్లో ఉంచుతారు, ఇబ్బంది అవుతుంది, దానికి బదులు నువ్వు కొంచెం రెస్ట్ తీసుకొని మంచిగా ఇట్లా ఫుడ్ అన్నీ మెయింటైన్ చేయని చెప్పింది. ఫుడ్ అయితే బాగానే తింటున్నా, ఎందుకంటే ఫుడ్ ఈయన తెచ్చి పెడుతుండు, ఎందుకంటే ఇక ఇబ్బందులు ఉండద్దు, బేబీ మంచిగా పుట్టాలి, వెయిట్ తక్కువ ఉంది, ఫస్ట్ నుంచి 5 months నుంచే వెయిట్ తక్కువ ఉందని చెప్తున్నారు, కానీ ఇక డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చి పెడుతుండు, వెయిట్ గెయిన్ కొంచెం అయింది, ఇంకా ఇక గట్టి ఫుడ్ ఇంకా తింటున్నా, నేను అడుగు తింటలేనట్టు కాదు, మీరు కూడా తింటున్నావు కానీ ఇబ్బందులు పొట్ట కూడా ఉంటుంది, పొట్టుండగా కూడా మరి ఎందుకు ఇట్లా అవుతుందో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు నవ్య కింద పడ్డందుకు అట్లనే మా చార్మిక్ కూడా బల్లి మీద పడ్డది, నాకు కూడా ఇక్కడ పడ్డది, దీనికి పడ్డది, అంటే ఇంట్లో మనశ్శాంతి ఉండలేదు, ఇక ఎటు చూసినా గాలి అనిపించుడు అట్లా ఇట్లా అనిపించుడు, అందుకని చెప్పేసి ఇక గుడికి పోదామని చెప్పేసి గుడికి అయితే పోయి మంచిగా దర్శనం చేసుకుని వచ్చినాం. నవ్య అయితే కావాలని కింద పడలేదు, ఆటోమేటిక్గా అప్పుడే కళ్ళు తిరిగినాయంట, మళ్ళీ దానికి తగ్గట్టు అక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇంకా ముందడికి పడితే ఆ కథ వేరే ఉండేది. ఆ సిచ్యువేషన్లో ఈయన కూడా లేడు, ఎందుకంటే ఆయన కొరట్ల కాదు నవ్య, నాకు ఈ ఒక్క విషయంలో కోపం వచ్చింది, మీరు కూడా గమనించండి. ఇప్పుడు నేను కొరుట్ల అంటే మాకు దగ్గర ఉంటుంది సిటీ, అక్కడికి పోతే నవ్య కింద పడ్డాక ఫస్ట్ ఎవరికి కాల్ చేయాలి? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, దగ్గర ఉన్నారు, మీ అమ్మ కన్నా మా అమ్మ కన్నా మా తమ్ముళ్ళ కన్నా చార్మి కన్నా ఎవరికొకరికి వేయాలి. నేను కొట్లలో ఉన్నాను తెలిసినా కూడా నాకే ఫస్ట్ చేసినావు నువ్వు, అట్లా ఏస్తే ఎట్లా నీకు చెప్పన్నా, ఆ టైంలో నేను నొప్పి మీద వచ్చిన, నా కళ్ళకు నీళ్ళు కూడా వస్తలేవు, అంటే అంత పెయిన్ ఉంది, నీళ్ళు వస్తలేవు, ఏడుపత్తే అన్న పోతుందేమో నొప్పి అనేసి ఏడుపు కూడా వస్తలేదు. ఫోన్ తీసిన, ఫస్ట్ ఎవరి నెంబర్ కనిపించలేదు, నీదే కనిపిస్తుంది డైరెక్ట్గా, ఆ నొప్పిలా అది ఉంటుంది కదా బాధలా, నీకే డైరెక్ట్ ఫోన్ చేసినాక నాకు ఇక ఏం చెప్పాలి, నాకు ఏం చెప్తే మళ్ళీ మళ్ళీ స్పీడ్ వస్తాడేమో ఆగమవుతాడేమో అని చెప్పి బాబా కింద పడ్డా అని మెల్లనే చెప్పిన నీకు, నేను చెప్పినావు. నేను మా తమ్ములకు ఫోన్ చేసి చెప్తే అప్పుడు అత్తమ్మ వచ్చింది. నువ్వు దగ్గర ఉన్న వాళ్ళకి ఫస్ట్ చేయాలి నవ్య, దూరం ఉన్నా కాబట్టి నేను తొందర రావడానికి ట్రై చేస్తా, కానీ మధ్యలో ఫోన్ ఎట్లా చేస్తా, అయినా కూడా ఫోన్లు చేసి అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడికి రప్పించి నేను వచ్చిన మళ్ళా. అందుకే చెప్తున్నా, నువ్వు ఆయనతో 25 రోజులు 30 రోజులు ఇంకెక్కువైనా సరే కానీ మంచిగా కాపాడుకో, సరేనా? ఈ కొన్ని రోజులే కాబట్టి ఎవరి దిష్టి తగులుతుందో అర్థమవుతలేదు, కానీ ఇట్లా అవుతుంది. సరే నువ్వైతే మంచిగా ఉండు. ఇంకొకటి ఏంటిదంటే మళ్ళీ నాకు ఊక కడుపు ఇంకా టైట్ అవ్వడు, లేవచ్చు లేదు, కూర్చోవచ్చు లేదు, ఇబ్బంది ఎట్లా అంటే డెలివరీ పెయిన్స్ ఉంటాయి కదా, చలి నొప్పులు అంటారు కదా, అట్లా వస్తుంది.
డెలివరీ అయితేనేమో 7 months నుంచలే ఇక అట్లా అయిపోతుంది. ఇది ఊహించుకుంటుందో అర్థమైతలేదు. ఆల్రెడీ ఒకసారి కూడా కళ కూడా వచ్చింది నీకు. ఆ కళ ఏబట్టి నువ్వు అప్పటి నుంచి పెయిన్స్ వస్తున్నాయి, డెలివరీ అవుతాను కావచ్చు, ఆ థాట్ తీసే ఫస్ట్. నీకు భయం అనిపించి ఆ పెయిన్ అవుతుందచ్చు. డెలివరీ అవుతా అనే పెయిన్ అది ఉంది, అది కలవడ్డది, అది అవుతుందా కాదా అని పక్కకెట్టేసాయి. కానీ నాకు పెయిన్ వస్తుంది కదా, ఈయన ఇప్పుడు నందని కూడా నేను ఎత్తుకుంటలేను, నువ్వే చూసుకుంటున్నావు. దానికి ఇంకా ఇక ఫస్ట్ దానికి దీనికి గింత డిఫరెన్స్ ఉంది. చాలామంది ఏమంటారంటే ఫస్ట్ దానికంటే సెకండ్ ఈజీ అయిపోతుంది, ఎందుకు నార్మల్ ఫస్ట్ దానికి యూసిరు కదా, సెకండ్ దానికి ఈజీ అయిపోతుంది అని అంటారు. కానీ సెకండ్దే హార్డ్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నా కదా ఈ పెయిన్స్, ఈ అవస్థ. ఫస్ట్ దానికి నాకు ఏం లేదు, అసలు అవస్థ లేదు, పెయిన్ లేదు. డైరెక్ట్గా నందానికి పెయిన్స్ వచ్చినాయి, డెలివరీ అయినా అంతే. కానీ ఈ పెయిన్స్ ఏంటిది అమ్మా, భరించలేకపోతున్నా తెలుసా నేను. ఇగో ఇంత కొన్ని రోజులు ఒప్పుకోబట్టు నువ్వెంత ఓపిక పడుతున్నావు నేను చూస్తున్నా. ఇక అందరి అమ్మలకు ఉంటుంది కష్టం, కానీ నేను నిన్ను చూస్తున్నా కదా, నీ బాధ అయితే నాకు తెలుసు. ఇంకా కొన్ని రోజులు ఓపిక పడతావు అనుకుంటున్నా. అయితే ఇంకొకటి ఏంటిదంటే జాను ఫోక్ ఛానల్లో ఓ జానమ్మ సాంగ్ వచ్చింది. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి చూడండి. అలాగే మా సాంగ్ కూడా రాత్రిలో తొందరలోనే వస్తుంది. చాలామంది కామెంట్స్ ఏం చెప్తారు అంటే, అన్న నవ్యక్క డ్యాన్స్ ఎందుకు ఎత్తుంది, ఈ పెయిన్స్ పెట్టుకొని అవసరమా, గంత ఇప్పుడు డెలివరీ కదా, డెలివరీకి దగ్గరికి వచ్చింది, ఎందుకు అట్లా వేస్తున్నారు ఇట్లా వేస్తున్నారు అని చాలామంది చాలా రకాల కామెంట్లు చెప్తారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఏంటిదంటే సాగర్ బ్రో సాంగ్కి మేము డ్యాన్స్ వేయకపోతుంటే, ఎందుకంటే నాకు ఇబ్బంది ఉంది, దీనికి ఇబ్బంది ఉంది. కానీ ఏమంటారు అంటే వేరే వేరే సాంగ్స్కి ఎత్తురు కదా బ్రదర్, మరి వాళ్ళ మీద ఏమన్నా గొడవలు ఉన్నాయా, అట్లున్నాయి ఇట్లున్నాయా, చేస్తే ఏమవుతుంది అనుకుంటా అన్నారు. అయినా కూడా ఎంత ఇబ్బంది అంటే 10 టేకులు. మాకు రాదు డ్యాన్స్, నేర్చుకోవాలి కదా. అంటే నాకు వచ్చు, కానీ లెగ్ పెయిన్ వల్ల కొంచెం సపోర్ట్ చేయదు. ఇక ఊక నేర్చుకొని అట్లా. ఇక నవ్య కూడా ఇప్పుడు ఇగో ఇంత కష్టం పెట్టుకొని మరి నా కోసం నేను చెయ్యమన్నా అని చెప్పేసి ఎంత కష్టం ఉన్నా కానీ చేసింది. ఇక మా సాంగ్ కూడా చేసింది. చాలా అంటే ఎక్కువ చేస్తలేము, ఏదో ఒకటి చేస్తున్నాం. ఎవరు కూడా ఏమనుకోకుర్రి, ఎందుకంటే మా సాంగ్ కదా. మా సాంగ్ మేము చేయకపోతే 10 మంది 10 రకాలు అనుకుంటారు. ఇక అందరి గురించి మేము చేసుడైంది అంతే. మాది మాకు తెలుసు, మేము మంచిగా ఉంటే ఇప్పటికి ఎన్నో చేసేటోళ్ళం. నేను ఒకటి చెప్పిన కదా, మా సాంగ్కి డ్యాన్స్ చేసి కొలబ్ పెట్టండి మేము యాక్సెప్ట్ చెప్తాను. చిన్న పిల్లల కంచి పెద్దవారు ప్రతి ఒక్కరు డ్యాన్స్ వచ్చినోళ్ళు రానోళ్ళు అందరూ కూడా చేసిర్రు. ఇక్కడ డ్యాన్స్ వచ్చినోళ్ళు రానోళ్ళు కాదు, మా కోసం చేసిర్రు. అందుకే నేను ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేయడానికే చూస్తున్నా, ప్రతి లెంకి మరీ యాక్సెప్ట్ చేస్తున్నా. ఎవరెవరైతే డ్యాన్స్ చేసి కొలబ్ చేసిర్రు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సపోర్ట్ చేస్తారని గట్టి నమ్మకం ఉంది నాకు. ఇక్కడనే పడ్డవనవ్య నందని తీసుకొని వచ్చిన, నందని అటు పోతుండే అని ఇక్కడ వాటర్ ఉన్నాయి, అంటే బాత్రూంలోకి వెళ్ళి వచ్చినాయి. ఇక్కడ డ్రమ్ ఉండే, మనం ఆ రోజు చెద్దర్లేమో వండుకున్నాం అంతకుముందు, ఆ డ్రమ్ ఉండే ఇక్కడ జారింది. దీనికి గుద్దుకున్నా, దీన్ని పట్టుకున్నా, దాన్ని పట్టుకున్నా, నోట్లోకి వెళ్ళి మాట కూడా రాలే. ఇక దీని కింద పడ్డా. ఇక అంటే పట్టుకున్నా కానీ నొప్పి ఏమవుతుందో తెలియదు కదా, సపోర్ట్ తీసుకొని కింద పడ్డా. మెల్లగా లేచి గొంతు వెళ్తలేదు. ఇక అంటే వెనక దాకింది, దమ్ వెళ్ళదు కదా నొప్పిలా, ఆ దమ్ వెళ్తలేదు. ఆయన తీసుకున్నా మెల్లగా ఇంట్లోకి కాదు, మెల్లమెల్లగా అడుగులు వేయాలని చూసుకోవాలి కదా. ఇప్పుడు వెనకకు పడ్డా కాబట్టి ఇది ఓకే, ముందడుకు పడితే ఎట్టి చెప్పు. కరెక్టేనే. ఇప్పుడు నేనేం చెప్తా చెప్పు, నాకు దిమ్మని దింపుతుంది. అప్పటిదాకా ఏమనిపించదు, ఒక్కొక్కసారి అట్లనే అప్పటిదప్పుడే దిమ్మని దింపుతుంది, కొంచెం అయినాక నార్మల్ అవుతుంది. కూర్చున్నప్పుడే దింపుతుంది, ఇక అట్లనే దింపింది. ఇట్లా జారేసరికి అదే పడ్డా. అప్పుడు చూడాలి నాకు ఎట్లా తెలుసా, అమ్మో యాది కత్తే ఏడుపు వస్తుంది. అదే ముందటికి పడ్డా అదే. ఇక ఎందుకంటే జరిగింది అయిపోయింది కాబట్టి ఊహించుకోవద్దు. ఫస్ట్ నీకేమైనా టెన్షన్ ఉంటే టెన్షన్ మొత్తం తీసేసి ఈ 30 days మంచిగా ఉండు, సరేనా? చూసుకుంటా నేను నందని. ఫోన్ వస్తుంది, మీ అమ్మనే కావచ్చు. కింద కూర్చోకు, ఊకే కింద కూర్చున్నాడు లేసుడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా కింద కూర్చో. ఇంకా పూర్తిగా కింద కూర్చో వస్తలేదు. నేను నందని తీసుకొస్తాడు మళ్ళీ ఎక్కి.
చూసిన వాళ్ళేమో డోర్ వేసుకున్నారు, ఈడేమో వచ్చి డోర్ వీకెత్తా అని చూస్తుండు. అయ్యో ఈయనతోటే గోస, ఊకాటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, ఎటే పోతాడో ఈయనకే తెలియదు. ఒక్క నిమిషం ఇసిపెట్టినామా ఎంత దూరం పోతాడో ఏమో. మమ్మల్ని వెనుకకు నెట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్న మీకు సాంగ్ మంచి లేదు, అన్న మీకు డ్యాన్స్ వేయరాదు, డ్యాన్స్ అవసరమా అని. అయినా మేము కష్టపడుతున్నాం, ప్రతి పనిలో కష్టం ఉంటుంది. కొంతమంది ఏమంటారు అంటే, అన్న యూట్యూబ్లో మీరు ఎంత సంపాదిస్తుర్రో, మీకు చాలా డబ్బులు వస్తున్నాయంట, ఇల్లు దాంతోటే కట్టిర్రు అన్నట్టు మాట్లాడుతుర్రు. నిజం చెప్పాలంటే యూట్యూబ్ డబ్బులతో ఇది కట్టిన ఇల్లు కాదు. మా నాన్న 25 సంవత్సరాలు కష్టపడి రూపాయి జమ చేసి ఈ ఇల్లు కట్టిండు. మీరు అంతగానో మీకు డౌట్ ఉంది కదా, ఇప్పుడు అన్ని పైసలు వస్తున్నాయి, ఇన్ని పైసలు వస్తున్నాయి అంటే, అంత పైసలు వస్తుందని మీకు తెలిసినప్పుడు మీరు కూడా స్టార్ట్ చేయండి కదా. ఏ పనిలో అయినా కానీ కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఒక నెల వస్తాయి, ఒక నెల రావు, కానీ మేము వచ్చిన దాంతో సంతోషపడతాం. అందుకే మా లైఫ్ మంచిగా ఉంటుంది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏ పనైనా మంచైనా చెడైనా ఒక్కరి సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతారు. ఇప్పుడు ఈ హరిగాని విషయంలో వానికి సపోర్ట్ అనేది ఉన్నది కదా, వానికి ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యాన్ని చెడుకు దారి తీసింది. మంచికి దారి తీయాలన్నా ఒకళ్ళు ముందుకు నెట్టాలి. ఒకళ్ళ సపోర్ట్ చూసుకొని, ఒకళ్ళ ధైర్యం చూసుకొని మనం ముందుకు పోతాం. అందుకే చెప్తున్నా, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా 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 ముందుకు పోవాలని చూడండి. అలా ముందుకెళ్తే మేము ఏదైనా చెయ్యగలుగుతామనే ధైర్యం మాకు ఉంటుంది. కానీ చాలామంది అన్న నీకు డ్యాన్స్ వేయరాదు, నవ్యక్క ఈ టైంలో వేసులు అవసరమా? మేము కష్టపడుతున్నాం, చెయ్యరాకున్నా చెయ్యాలని, ఇంకా ఇంకా ఎట్లా ముందుకోవాలి అని ప్రయత్నిస్తున్నాం. మా ప్రయత్నాన్ని గుర్తించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా. చెడు చేసి సంపాదించిన పైసలు ఎప్పటికి కూడా ఆగాయి. మంచి దారిలో వెళ్ళి నలుగురికి సహాయం చేయండి, ఖచ్చితంగా మీరు గొప్పోళ్ళు అవుతారు. ఇది మాత్రం చెప్తా. చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను అట్లనే పెంచారు, నేను అట్లనే పెరిగినా, అట్లనే ఉంటా కూడా. ఈ రోజులల్లో మంచి కన్నా ఎక్కువ చెడు జరుగుతుంది. ఒకరికి చెడు చేయాలంటే నిమిషం పట్టదు, వెంటనే తలుగుతుంది. మంచి చేయాలంటే అది ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం. ఆ మంచి కూడా చెడుకే తెస్తుంది. అందుకే ఇక మారేటోళ్ళే మారుతారు. ఎందుకంటే నేను చెప్పినంత మాత్రాన అందరు మారమంటే మారరు కదా, ఎవరి బుద్ధి వాళ్ళకే ఉంటుంది. కానీ ఒకళ్ళు చెప్తుర్రంటే ఖచ్చితంగా వినాలి, అందులో మంచి లైఫ్ ఉంటుంది. చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ. మీ అందరి సపోర్ట్ ఉంటేనే కదా నేను ముందుకెళ్తా. అందుకే ఖచ్చితంగా ఇప్పుడు మా సాంగ్ వస్తుంది, మా ఓజానమ్మ సాంగ్ వచ్చింది, దాన్ని ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళాలి. అట్లనే మా సాంగ్ కూడా వస్తుంది. మరి చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాధా ఫోక్స్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.